ప్లీజ్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. సార్ నా పేరు సైదులు, నేను హైదరాబాద్లో ఉంటున్నా ప్రజెంట్. మా ఊరు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆరుట్ల. నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ తోటి ఒక ఫార్మా కంపెనీలో 2010లో ఒక 6 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి 7వసారి బతిలాడి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి లైఫ్ నాది. 2010లో యాజ్ ఏ సేల్స్ రిప్రజెంటేటివ్గా ఐ జాయిన్డ్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇన్ హైదరాబాద్. అక్కడి నుంచి 2013లో సేల్స్ మేనేజర్గా నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రాలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్. అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చిన ఎంటైర్ తెలంగాణకి రీజనల్ సేల్స్ మేనేజర్. 50,000 రూపాయల శాలరీ. ఈ గ్యాప్లో 10 years అయిపోయింది. నాకు వెస్టీజ్ లాంటి ప్లాట్ఫామ్స్ చాలామంది ఎవరన్నా చెప్తే కూడా వినకపోయేది. ఎవరు చెప్పినా కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అని నా మైండ్లో లేనటువంటి మ్యాటర్. సో లాక్డౌన్ వచ్చినప్పుడు 50,000 శాలరీ నాది స్ట్రైట్ అవే 15,000 అయింది. నా ఫ్రెండు, డిగ్రీ క్లాస్మేటు, పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి బాలం సీన్ సార్ వెస్టీజ్ అనేటటువంటి నాకు వెస్టీజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ పరిచయం చేసిండు. యూజువల్గానే ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా పరిచయం చేస్తే మనం అవాయిడ్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత పైసలు ఎక్కువ వస్తున్నాయంటే డౌట్లు ఎక్కువ వస్తాయి మనకు. 15,000, 1,500, 2,000, 3,000 వస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం మనం. 30,000 శాలరీ అంటే సంకలు కుదుకుంటాం. 1,00,000 వస్తుందంటే డౌట్లు వస్తాయి కదా, అది ఫేక్ అని ఫిక్స్ అయిపోతారు. నేను అదే బ్యాచ్లో ఒక 4 నెలలు బతలాడించుకొని ఒకే ఒక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఇది చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ కాబోతుంది. కాకపోతే దీని మీద జనాలకి క్లారిటీ లేదు. ఇది ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, వీటిలలో జనాలు బాగా ఇరుక్కుపోయి ఈజీ మనీ కోసం అలవాటు అయిపోయి కష్టపడకుండా డబ్బులు వస్తాయని అందులో ఇరికి పైసలు కట్టి మోసపోయిన వాళ్ళందరూ వెస్టీజ్ లాంటి జెన్యూన్ కంపెనీని చూస్తే కూడా భయపడతారు అని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమయ్యి ఇంటికి వచ్చి ఒక 6 నెలలు ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు 30-40 మీటింగ్లు, ఒక్క రోజు కూడా నేను ఏ కారణం చెప్పకుండా ఎవరు వచ్చినా రాకుండా సార్ ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళాను. 40-50 మీటింగ్లు అటెండ్ అయ్యేంత వరకు సార్ నన్ను రమ్మని లేదు. నేను వదిలిపెట్టకుండా వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ముందు కూర్చుంటోని ఫోన్ ఆఫ్ చేసి. ముందు కూర్చోవడం వల్ల బిజినెస్ బాగుందని నాకు ముందే అర్థమైంది, కానీ నా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ బిజినెస్ ఎంత బాగున్నా, దీంట్లో ఎంత డబ్బు ఉన్నా, ఎంత నిజాయితీ ఉన్నా మన దగ్గర కొన్ని విలువలు ఉండాలి, కొన్ని క్యారెక్టరైజెస్టిక్స్ ఉండాలి. అవి చేంజ్ చేసుకున్నంత వరకు మనకు ఎంత పెద్ద క్యాడర్ వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా అది పేక మేడలాగా కూలిపోతుందని కొంతమంది చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు ఎంఎస్ఆర్ గారు కూడా అదే మాట చెప్పారు, సైదుల్ సార్ నీ దగ్గర కొంచెం చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవాలని చెప్తే ఎంఎస్ఆర్ గారి మీటింగ్ దాదాపు 30-40 అటెండ్ అయిన తర్వాత సారే నా భుజం ఇచ్చే, సైదుల్ సార్ ఇప్పుడు మీరు చేంజ్ అయ్యారు, వెస్టీజ్ సిస్టమ్ ప్రకారం మీరు కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు కనుక మీరు ఉద్యోగం వదిలేస్తే మనం చాలా మందికి న్యాయం చేయొచ్చు, కొన్ని 100 మందికి మనకు వచ్చిన అవకాశం, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం 1000 మందికి ఇవ్వచ్చు అని చెప్తే 13,000 వచ్చినప్పుడు సార్ చెప్పిన ఒక్క మాటకి 13,000 అప్పుడు నా 50,000 ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసిన. తెలంగాణ సేల్స్ మేనేజర్ జాబ్ను నేను రిజైన్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి జూమ్ మీటింగ్ ఒకటి పెడితే అందులో నేను చెప్పిన జాబ్ రిజైన్ చేస్తున్నా అంటే కొంతమంది వెస్టీజియన్సే నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నువ్వు ఇప్పుడే నీకేదో చాక్లెట్ దొరికిందని ఉరుకులాడుతున్నావు, నేను జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది, వెస్టీజ్లో డబ్బులు రావు, జాబ్ రిజైన్ చేయకన్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట నేను ఒకటే చెప్పిన, వెస్టీజ్ అంటే ఏంటని ఆయన అడిగితే కొనుక్కోవాలి, కొనిపించాలన్నాడు. నేను ఇంకొక యాంగిల్లో చూసిన సార్ అని చెప్పి అయిపోయింది సార్. ఇంకొక యాంగిల్లో చెప్పి నేను బంద్ చేయించిన. నేను జాబ్ రిజైన్ చేస్తే 13, 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,04, 1,32, 1,55, 1,66, 2, 15, 2, 25, 2, 78, 3, 31, 3, 65, 4, 20, 4, 52, 5, 26, 6, 29, 6,43,000 నా ఐఎస్ చెక్. అయితే ఫైనల్ గా సార్ అడిగింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. ఒక్కటే నిమిషం నా మాట ఏంటంటే, మీరెవరి కూడా జనాన్ని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయదు దయచేసి. ఎందుకంటే అందరూ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రాబ్లం ఏంటిదంటే దీని మీద డౌట్లు ఉన్నాయి. సార్ మీరే చెప్పండి, అందరు ఇక్కడ వెస్టీజ్ అంటే ఏందో తెలియక రావట్లేదా, పైసలు అవసరం లేక రావట్లేదా? తెలియక రావట్లేదు కాబట్టి తెలియజెప్పదామని చెప్పేసి కోరుకుంటూ, నా టీంలో 1,00,000 పైన తీసుకుంటూ ఒక 10 మంది ఉన్నారు సార్. నిన్నటి వరకు నా టీంలో వచ్చిన కార్లు 16, రేపు 17వ కారు రాబోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలం శ్రీనివాస్ సార్ మై ఫ్రెండ్ కి, నన్ను నిలబెట్టినటువంటి మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ థ్యాంక్ యూ.